హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. అన్యోన్య దాంపత్యం అంటే ఏంటి? మా ఆయనను మార్చలేము అని గ్రహించిన భార్య ఆమెను మాటలతో గెలవలేము అని తెలుసుకున్న భర్త, వీళ్ళిద్దరూ కలిసి ఉండడాన్నే అన్యోన్య దాంపత్యం అంటారు. ఎక్కువ రోజులు బ్రతకాలి అంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఎక్కువ రోజులు బ్రతుకుతామా? బ్రతకాలి అనే ఆలోచనే ఉండదు. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి తేడా ఏంట్రా? అప్పటి రోజుల్లో పెళ్లి జరిగేటప్పుడు భోజనాలు వడ్డించేవాడు తిరిగేవాడు, భోజనం తినేవాడు కూర్చొని తినేవాడు. మరి ఇప్పుడు తినేవాడు తిరుగుతున్నాడు, వడ్డించేవాడు కూర్చుంటున్నాడు. అదే తేడా. అమ్మాయిలు ఎవరి మాట వింటారు? ప్రపంచంలో అమ్మాయిలందరూ ముగ్గురు మాట మాత్రమే వింటారు. 1 టైలర్ మాట, 2 ఫోటోగ్రాఫర్ మాట, 3 బ్యూటీ పార్లర్ మాట వింటారు. ఇంకెవ్వరి మాట వినరు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అని ఎప్పుడు తెలుస్తుంది? నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి నీ పెళ్ళానికి పరిచయం చేయి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు శత్రువులా కాదా అని. పెళ్ళంతో గొడవ పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? రోజు అన్ని పనులు చేస్తావు కదా, నీకు ఎంత ఓపికే. పనులు కాస్త పక్కన పెట్టి కొంచెం ఏదైనా తిను. మీ అమ్మా నాన్న పుణ్యమా అని నువ్వు నాకు దొరకడం అదృష్టం. నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఈ మంత్రాన్ని రోజు 3 సార్లు నీ భార్య ముందు జపించు. మీ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. నా పెళ్ళం పుట్టింటికి వెళ్ళిందనుకో, మా అమ్మ నా దగ్గరికి వచ్చి నీ పెళ్ళం అస్సలు పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుండి ఫోన్ చేయడమే లేదు అని ఒకటే లొల్లి. ఏ, మీ అమ్మ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది కదా, మీ అమ్మను ఫోన్ చేయమను. అలా అన్నాననుకో, నీ పెళ్ళం అంటే ఎంత రోకురా నీకు అని అంటుంది. అటు పెళ్ళంతో తంట, ఇటు అమ్మతో తంట. ఎటువైపు నిలబడాలో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరి వైపు నిలబడకు, చెవిటోడులా నిలబడు. ఏంటో ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కారు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పెళ్ళైన అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళిందనుకో, అక్కడ వాళ్ళ అన్నయ్యతో ఇలా అంటుంది, అన్నయ్య వదిన మా అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అని. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మా నాన్న దానికెంత ముఖ్యమో మన అమ్మా నాన్న కూడా మనకి అంతే ముఖ్యం కదా. అది వాళ్ళు అర్థం చేసుకోరు. ఇక్కడ మన అమ్మ కోడల కూతురుతో సమానం కదా అని వీళ్ళు అర్థం చేసుకోరు. అంతా మన మగవాళ్ళ కర్మరా కర్మ. మరి గాయపడిన సింహం అంటే ఎవరు? పెళ్ళైన ప్రతి మగవాడు గాయపడిన సింహమే. పెళ్ళైన తర్వాత సర్దుకుపోవడం అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత భార్యతో గొడవ అయ్యింది అనుకో, భర్త సర్దుకుపోవాలి, లేదంటే భార్య బట్టలు సర్దుకుంటుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.